ఇటలీలో G7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతలతో వరుసగా సమావేశమయ్యారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశాలకు సంబంధించిన వివరాలను మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన స్నేహితుడు మెక్రాన్తో సమావేశం అద్భుతంగా జరిగిందని, ఈ ఏడాదిలో ఇది మాకు 4వ భేటీ అని మోడీ అన్నారు. భారత్, ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి మేమిచ్చే ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని, రక్షణ రంగం, భద్రత, టెక్నాలజీ, ఏఐ, సంబంధిత ఆధారిత ఆర్థిక వ్యవస్థ తదితర రంగాలపై ఇరువురం చర్చించుకున్నామని ప్రధాని తెలిపారు. ఇక బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో సమావేశం ఆహ్లాదకరంగా సాగిందని మోదీ వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో బ్రిటన్తో సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి తమ చిత్తశుద్ధిని సునాక్ ఎదుట పునరుద్ఘాటించారన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ సమావేశానికి ఇరు దేశాల అధికారులు కూడా హాజరయ్యారు. జెలెన్స్కీని ఆలింగనం చేసుకున్న మోదీ ఆత్మీయంగా వీపు తట్టారు. అనంతరం ఇరువురు అనేక అంశాలపై చర్చించుకున్నారు. జెలెన్స్కీతో చర్చలు ఎంతో ఫలప్రదంగా సాగాయని మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై భారత్ ఆసక్తిగా ఉందన్న విషయాన్ని జెలెన్స్కీకి తెలియజేశారని వెల్లడించారు. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో మానవీయ విలువల ఆధారిత దృక్పథాన్ని విశ్వసిస్తుందని, శాంతి స్థాపనకు చర్చలు, దౌత్య విధానాలే మార్గమని నమ్ముతున్నామని జెలెన్స్కీకి తెలియజేసినట్లు మోదీ వెల్లడించారు.